మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైతే టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి అప్లై చేసిన బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఉన్నారో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే లాంగ్వేజెస్ అయినా తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఈ విధంగా లాంగ్వేజెస్కి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. ఓన్లీ నాన్ లాంగ్వేజెస్ అయినా సోషల్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఓన్లీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ చాలామంది టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా రాశారు. మొత్తంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్కులకి జరుగుతుంది. ఈ 100 మార్కులకి జరిగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. 60 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు వచ్చేసరికి 100 మార్కులకి జరిగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 50 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయినా కూడా ఇక్కడ టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించిన పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వెనకబడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెట్ వెయిటేజ్తో కలుపుకొని ఎవరికైతే టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి, మళ్ళీ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అయితే టెట్ అవసరం లేదు. టీజీటీకి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి జస్ట్ 100 మార్కులకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 50 మార్కులకి పైబడి స్కోర్ చేసిన వాళ్ళకి కూడా పోస్ట్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పై కూడా కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటుందో దానిలో టెస్ట్లు అనేవి అన్లాక్ చేసి పెట్టాను. అవి కూడా మీరు అక్కడి నుంచి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఆ ఫ్రీ టెస్ట్లు అనేవి ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఆల్రెడీ టెట్కి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్ మీరు చదువుంటారో, టెట్కి సంబంధించి ఏదైతే ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఫాలో అయ్యి ఉంటారో ఆ టెట్కి సంబంధించిన మెటీరియల్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఒక టాపిక్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, హోమోఫోనిక్స్. సినోనియమ్స్ అంటే మనకి సమానార్థకమైన పదాలు, యాంటోనియమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఈ 2 టాపిక్లు కూడా మెయిన్గా యాంటోనియమ్స్ అనే టాపిక్ కూడా చూసుకోండి, చాలా ఈజీగానే ఉంటుంది. గుడ్, బ్యాడ్, ఈ విధంగా వ్యతిరేక పదాలకు సంబంధించి కూడా ఈజీగానే వస్తాయి. కాబట్టి యాంటోనియమ్స్ టాపిక్ అనేది ఫోకస్ చేయండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఆల్రెడీ టెట్కి సంబంధించి మీరు చూసుంటారు కాబట్టి ఆ టాపిక్ కూడా ఫోకస్ చేయండి. ఇక సినోనియంకి సంబంధించి సమానార్థకమైన పదాలు, ఇక స్పెల్లింగ్స్కి సంబంధించి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించి, ఫేజియల్ వెర్బ్కి సంబంధించి, ప్రోవెర్బ్స్, వెర్బ్ ఫార్మేషన్కి సంబంధించి, నెక్స్ట్ మనకి మోడల్ యాక్సిలరీస్, హెల్పింగ్ వెర్బ్స్, దీంతో పాటుగా వర్డ్ కొలాబరేషన్స్కి సంబంధించి, షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్స్కి సంబంధించి, వర్డ్ ఫార్మేషన్కి సంబంధించి, ఈ విధంగా ఏవైతే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయో వీటిని చదవాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఈ టాపిక్లు అనేవి అందరికీ కూడా టచ్ ఉన్న టాపిక్లు కాబట్టి ఈ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్పై ఎక్కువగా ఫోకస్ చేయండి. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో కూడా స్టోర్ అనే ఆప్షన్లో ఇంగ్లీష్కి సంబంధించి టెస్టులు అనేవి 17 టెస్టులు అనేవి అన్లాక్లో ఉన్నాయి. అవి కూడా మీరు డైరెక్ట్గా ఫ్రీగా అటెంప్ట్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాజెస్కి సంబంధించి, సెంటెన్స్ స్ట్రక్చర్కి సంబంధించి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్కి సంబంధించి, క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి, టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ టాపిక్కి సంబంధించి, టెన్సెస్కి సంబంధించి, నెక్స్ట్ వర్డ్ ఆర్డర్కి సంబంధించి, నెక్స్ట్ లింకర్స్కి సంబంధించి, కామన్ ఎర్రర్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించి, ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్కి సంబంధించి, ఈ విధంగా టాపిక్స్ అన్నీ కూడా ఏం టాపిక్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఆల్రెడీ దీనిలో చాలా టాపిక్స్ అనేవి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి 30 మార్క్స్ కోసం చాలాసార్లు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు పరిచయం ఉన్న టాపిక్సే. రీడింగ్ కాంప్రహెన్షన్, ఇది కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతాడు. దీని నుంచి కూడా ఈజీగానే మీరు స్కోర్ చేయొచ్చు. రైటింగ్ ఆఫ్ డిస్కషన్స్కి సంబంధించి, నెక్స్ట్ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్కి సంబంధించి, ఈ విధంగా మనకి లాస్ట్లో ఉన్న 3 టాపిక్లు కూడా మీరు ఫోకస్ చేసే ముఖ్యమైన టాపిక్లు. అదేవిధంగా ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్లు. 100 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది కదా, 100 మార్కులకి జరిగే ఎగ్జామ్లో కనీసం మీరు ఒక 35 ప్రశ్నలకు ఆన్సర్ చేసినప్పుడు, కనీసం 35 మార్కులు స్కోర్ చేసినప్పుడు మీరు ఏ ఆప్షన్లు అనేవి ఎక్కువ పెట్టారు, అంటే ఆప్షన్ 1 ఎక్కువ వచ్చినాయి, ఆప్షన్ 2 ఎక్కువ వచ్చినాయి, ఆప్షన్ 3 ఎక్కువ వచ్చినాయి, ఆప్షన్ 4 ఎక్కువ వచ్చినాయా, అంటే ఇక్కడ మనకి 100 మార్కుల కింద చూసుకున్నట్లయితే 100 మార్కులకి జరిగే పరీక్షకు సంబంధించి మనం చూసినట్లయితే ఒక్కో ఆప్షన్ అనేది 25 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్ ఏలు 25, ఆప్షన్ బీలు 25, ఆప్షన్ సీలు 25, ఆప్షన్ డీలు 25, రఫ్గా ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మెజారిటీ ప్రశ్నలకు ఆన్సర్ చేసినప్పుడు మీరు ఏలు పెట్టారా, బీలు పెట్టారా, సీలు పెట్టారా చూసుకుని మీరు ఆన్సర్ చేసిన ప్రశ్నల్లో ఏది ఎక్కువగా రిపీట్ కాలేదు ఆప్షన్ అనేది
మిగిలిన అన్నింటికి కూడా ఒకే ఆప్షన్ పెట్టినట్లయితే అక్కడ కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుందంటే మీరు ఒక 35 ప్రశ్నలకు ఆన్సర్ చేసినప్పుడు మీరు ఏదైతే తక్కువగా పెట్టిన ఆప్షన్ ఉందో అది మిగిలిన అన్ని ఆప్షన్లకు కూడా పెట్టినట్లయితే మీకు మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ చేసిన 35 మార్కుల్లో ఎక్కువగా ఆప్షన్ 1లు, ఆప్షన్ 2లు, ఆప్షన్ 4లు ఎక్కువగా రిపీట్ అయినాయి అనుకుంటే, ఆప్షన్ 3లు కాస్త తక్కువగా వచ్చింది అనుకుంటే మిగిలిన అన్నింటికి కూడా ఒకే ఆప్షన్ 3 కింద సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఆప్షన్ 3లు కనీసం ఒక 25 నుంచి 30 వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని చెప్పేసి ఆర్ఆర్ లోగోతో ఉన్న ఏపీడిఎస్సి రామ్ రమేష్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, రామ్ రమేష్ ఏపీడిఎస్సి అని కొడితే మీకు గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్టోర్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్లు అనేవి ఉంటాయి చూడండి, అవి అన్లాక్లో పెట్టాను. ఏపీడిఎస్సి ఇంగ్లీష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఏపీడిఎస్సి ఇంగ్లీష్. ఓకే, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ అని ఉంది కదా, కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత టెస్ట్లు అనేవి మీకు కనిపిస్తాయి. ఇక్కడ సిలబస్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ సిలబస్ పీడిఎఫ్ కూడా ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ 2 వదిలేయండి, అవి రచయితలకు సంబంధించి. నెక్స్ట్ మనకి గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్ టాపిక్స్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఏ టెస్ట్లో ఉందనేది ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఈ సిలబస్ పీడిఎఫ్ ద్వారా కూడా మీరు ఏ టెస్ట్లు అనేవి ఇక్కడ రాయొచ్చు అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అటెంప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది ప్రతి టెస్ట్కి సంబంధించి. ఆ అటెంప్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ఈ ఎగ్జామ్స్ని కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ చెక్ మార్క్ అయితే అడుగుతుంది. వెరిఫికేషన్ చెక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత అటెంప్ట్ టెస్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేవి 1 by 1 వస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడి నుంచి ఆప్షన్ 1, 2, 3 సెలెక్ట్ చేసుకుని అన్నింటికి సబ్మిట్ చేసినట్లయితే లాస్ట్లో ఆన్సర్లు కూడా చూపిస్తుంది. ఈ టెస్ట్లు కూడా మీరైతే ఉపయోగించుకోవచ్చు. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఓన్లీ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా బాగా రాసే ప్రయత్నం అయితే చేయండి. క్వాలిఫై అయితే జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.